ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తన నియోజకవర్గంలో పర్యటించారు. హిందూపురంలో పలు అభివృద్ధి పనులకు ఆయన శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా బాలకృష్ణ హిందూపురం రుణం తీర్చుకోలేదన్నారు. తన తండ్రిని, అన్నను, తనను హిందూపురం ప్రజలు వరుసగా గెలిపించారని తెలిపారు. హిందూపురం ప్రజలకు నందమూరి ఫ్యామిలీ రుణపడి ఉంటుందని తెలిపారు. చరిత్ర సృష్టించాలన్నా, తిరిగి రాయాలన్నా నందమూరి కుటుంబానికి సాధ్యమన్నారు. హిందూపురం అభివృద్ధికి శక్తివంచన లేకుండా పనిచేస్తారని హామీనిచ్చారాయన. దానివల్ల అంటే వాళ్ళ ఏర్పాటు చేశాం ఒక్కొక్కటి 51 లక్షల రూపాయలు. సో దాంట్లో ప్రభుత్వం యొక్క వాటా వచ్చి 1,44,00,000 అంటే వీళ్ళ భారత్ తగ్గించి 10% వీళ్ళు పెట్టుబడి పెడితే కొడితే డబ్బు కొడితే దాంట్లో పెడతారు. 90% కేంద్ర ప్రభుత్వం పెడుతుంది. అటువంటి వాళ్ళ లబ్ధిదారులు వాళ్ళకి ఇప్పుడు ఇవాళ 121 మందికి ఈ ఫేజ్ లో తరగతిగా 2వ ఫేజ్ లో వాళ్ళకి కూడా వాళ్ళకి ఇక వర్తిస్తుందని తెలియజేసుకుంటాం. అలాగే ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వాళ్ళకి విద్యుత్ కూడా ఇస్తామని వాళ్ళు మనం వాగ్దానం చేయడం జరిగింది. అంటే ప్రకటించడం జరిగింది. నా తప్పకుండా దానికి జీవో తరగతిలో అది జారీ అయ్యేటట్టు చేస్తాను. అంటే వాళ్ళు ఏంటంటే 200 వాళ్ళకి అది హ్యాండ్లింగ్ సౌండ్ అయితే, అదే పంపింగ్ సౌండ్ అయితే 500 యూనిట్ వాళ్ళకి వాళ్ళందరూ దాన్ని బట్టి వాళ్ళకి ఫ్రీ వాళ్ళకి ఇస్తాము. అలాగే వాళ్ళ ఎంతో కాలంగా చిరకాల వాత్సల్యాలు ప్రజల యొక్క వాత్సల్యాలు అంటే రోడ్స్ అన్ని చాలా బాగా కంజెస్టెడ్ ఉన్నాయి. ఇవాళ 90 జరిగింది. అంతకుముందు మన ప్రభుత్వంలో ఇచ్చాము స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద. కానీ అప్పుడు ఆ తర్వాత పనులు ప్రారంభమైన తర్వాత ప్రభుత్వం మారింది. వాళ్ళేమో 25% కొన్ని రీటెండర్ మొత్తం అన్ని క్యాన్సిల్ చేయడం జరిగింది. మళ్ళీ కొత్తగా దాన్ని పెరిగింది. 5 ఏళ్లలో అన్ని ఎస్టిలేషన్ అయిపోయింది. మెటీరియల్ కాస్ట్ అనేది దాంతో ఇవాళ మొట్టమొదటి ముందు రైల్వే రోడ్ దాని యొక్క వైడ్నింగ్ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. అలాగే మీద అన్ని చాలా కార్యక్రమాలు చేయడం ఏవేవిధంగా మనం వాగ్దానం చేస్తాం అన్ని కూడా ఏదైతే 10 కోట్లు అవడానికి చూసుకుంటూ వచ్చే శాంక్షన్ అయిందో దాంతో హిందూపురం పట్టణ మౌలిక సదుపాయాలన్నీ కూడా అలాగే ముఖ్యంగా ఈ సుందరంగా ఈ యొక్క పట్టణాన్ని మన చూడకుండా